ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు అమ్మవారు మనకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డా నీకోసమే ఈ మాట, నా ఈ త్రినేత్రాన్ని తాకమ్మా, నిన్ను ఏడిపించిన ఒక సమస్యకు అంతం ఇదే తెలుసుకో, ఒంటరిగా మాత్రమే విను తల్లి అని చెప్పి అమ్మవారు మనకు ఒక గొప్ప సందేశాన్ని మన దగ్గరకు అయితే తీసుకువచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు మనకు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అనేది అమ్మవారి మాటల్లోనే తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఈ చిన్న లైక్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. చాలామంది అక్క అమ్మవారి సందేశం అనేది మాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తున్నాయి అక్క, అమ్మవారే స్వయంగా వచ్చి చెబుతున్నట్లు ఉంది, మాకు ఏదైనా సమస్యతో బాధపడుతున్న టైంలో దిగులుగా కూర్చున్నప్పుడు మీ వీడియో అనేది మాకు ఫార్వర్డ్ అవుతుంది, అప్పుడు ఎంతో ఆనందం వస్తుంది, మాకు తప్పకుండా ఒక సమస్యకు పరిష్కారం అనేది అమ్మవారే తీసుకొచ్చారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తూ ఉన్నారు. మరి అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు చిన్న లైక్ ఇచ్చి మరికొంత సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరలా ఫార్వర్డ్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు ఒక్క సహాయంతోనే బయటపడి ఆనందంగా ఉంటుంది. అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే కనుక, తల్లి నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను, నీ కన్నీటికి కారణమైన ఆ సమస్యకు అంతం అనేది వచ్చేసింది, ఆ విషయం నీతో చెప్పడానికే ఇప్పుడు వచ్చానమ్మా, నీకు ఎన్నోసార్లు చాలా సంకేతాలు పంపించాను బిడ్డ, నీకు సమస్యలు అనేవి తాత్కాలికమే, నువ్వు దేనికి కూడా భయపడకు, ఈ కాలం అనేది దాటింది అంటే తప్పకుండా నీకు సంతోషం వస్తుంది అని. కానీ నీ కన్నీటి మసకలో నువ్వు ఉన్న బాధలో ఇది నీ మెదడుకు ఎక్కడం లేదు, నా మీద నమ్మకం కొంచెం తగ్గింది కదూ, కానీ ఇప్పుడు నా ఉనికిని నువ్వు అనుభవించగలవు, నాపై నీకు నమ్మకం పెరగాలని కూడా కోరుకుంటాను. విశ్వాసం నమ్మకం ఎప్పటికీ కోల్పోని వారు నిరాశ అనేదే ఎరుగరు, అలా పడవలసిన అవసరం కూడా లేదు, రానివ్వను నేను. ఎందువల్లనా అంటే నమ్మకం తప్పకుండా నిన్ను గెలిపిస్తుందమ్మా, నువ్వు దృఢంగా నమ్మినప్పుడు దిగులు ఎందుకు ఉంటుంది చెప్పు, ఈ దుర్గమ్మ మీద విశ్వాసం ఉంచు తల్లి అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. ఆ మాటను నువ్వు విన్నంత వరకు విని ఆ తరువాత నీ కష్టం చూసి కన్నీరు కారుస్తూ ఉంటావు. బిడ్డ ఏ సమస్యకి కూడా పరిష్కారం లేకుండా పుట్టదు కదా, ఆ పరిష్కారం ఒక్కోసారి ఆలస్యంగా, ఒక్కొక్కసారి త్వరగా రావచ్చు, ఇంకొకసారి ఈ ఆలస్యమే నీకు అనుకూలంగా కూడా మారుతుంది. నీకు ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉంటే నువ్వు అనుభవించిన ప్రతి బాధకు దుర్గమ్మ ఫలితాన్ని ఇస్తానమ్మా అని నమ్ముతావు కూడా. దుర్గమ్మ నన్ను ఆదరిస్తుంది, నా సమస్యలకు అండగా ఉంటుంది అని నన్ను నువ్వు తప్పకుండా నమ్ముతావు. కానీ నువ్వు ఉన్న స్థితిలో కొన్నిసార్లు అలా ఆలోచించడంలో అర్థం ఉంది, కానీ పరిస్థితుల్లో చాలా పెద్దగా కనిపించే సమస్యలు శాశ్వతంగా అనిపించి నీకు వచ్చిన అడ్డంకులు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయని నువ్వు భయపడుతున్నావు తల్లి. నీ అడ్డంకులు ఎప్పుడూ శాశ్వతం కాదమ్మా అని నీవు గుర్తుపెట్టుకోవాలి కదా. మరి నీకెందుకు దిగులు చెప్పు, నీకు వచ్చింది చిన్న సమస్యే, కానీ నువ్వు భూతద్దం పెట్టి మరీ పెద్దదిగా చూస్తున్నావు.
ఇక దాని గురించే ఆలోచిస్తూ నువ్వు బాధపడిపోతూ ఉన్నావు. ఇక ఆ బాధ ధ్యాసలోనే నువ్వు ఉండిపోతున్నావు. పదే పదే తలచుకుంటున్నావు. ఇక సమస్య ఎంతో పెద్దదిగా నీకు కనిపిస్తుంది. బిడ్డా, నీకు పదే పదే చెబుతున్నా మాట ఇది ఒక్కటే. సమస్యను అంతలా తలుచుకోవద్దు అంటున్నా. ఎందుకు అంతలా తలుచుకుని పదే పదే దాని గురించే ఆలోచిస్తూ నువ్వు బాధపడిపోతున్నావు? ఇక బాధలన్నీ దూరం. నీ జీవితంలోనికి అతి ముఖ్యమైన దశ అనేది త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ ఆనంద దశ నీకున్న కష్టాలన్నింటినీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండడానికి నీకు మంచి కాలం వచ్చేస్తుంది. బిడ్డా, ఆనందంగా నువ్వు తీసుకో. తల్లి సంతోషకరమైన జీవితమే ఇస్తుంది. ఎప్పుడూ బాధలే ఉండిపోతాయి, కష్టాలే ఉండిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? సదా నువ్వు నా నామస్మరణ చేస్తూ కన్నీరు పెడుతూ నా దగ్గరే చెప్పుకుంటున్నావు కదా. నేనేమైనా గుడ్డిదాననా? చూస్తూ ఊరుకుంటానా? నా బిడ్డ బాధపడుతూ ఉంటే నీ ప్రార్థనలన్నీ నేను వింటున్నాను. ప్రతి కష్టము నీది నాకు తెలుసు కనుక నా మీద పూర్తి నమ్మకాన్ని ఉంచు. నీకు అతి త్వరలోనే నేను అద్భుతాలను చూపిస్తాను. చిన్న చిన్న సమస్యలు, గొడవలు, చిక్కులు ఇవన్నీ తాత్కాలికమే. నీకు శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వడానికే ఈ దుర్గమ్మ నీకు అండగా ఎప్పుడూ ఉంటుంది బిడ్డా. నీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడా అది పెద్ద దెబ్బ అనిపిస్తూ ఉంటుంది. ఒక బంగారు బాట కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా. మరి కొంచెం కష్టపడడంలో, శ్రమ పడడంలో తప్పు ఏమీ లేదమ్మా అని నువ్వు సర్దుకుపోవాలి, చెప్పుకోవాలి. కష్టం వెనకాల సుఖం వస్తుంది అని నమ్మినప్పుడే నీ జీవితాన్ని నువ్వు బంగారుమయం చేసుకోగలుగుతావు. నీ జీవితమంతా సంతోషాలు నింపుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముళ్ళు వస్తూ ఉంటాయి. వాటిని అసలు లెక్క చేయకు. ఇలాంటి సమస్యలను అసలు భయపడకు. ఎవరైనా ఏదైనా సరే భయపెట్టాలని, నిన్ను నిరుత్సాహపరచాలని ఏదైనా అన్నా కూడా అసలు పట్టించుకోవద్దు. సరేలే, అన్నీ ఆ అమ్మే చూసుకుంటుంది అని మనసులో అనుకుని నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉంటే ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టడానికి చూస్తూ ఉంటారు. బిడ్డా, ఎప్పుడూ కూడా అతిగా ఆవేశపడడం మంచిది కాదమ్మా. నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క కూడా విలువైనదిగా నువ్వు గుర్తుంచుకో. నీకు వచ్చిన ఈ జన్మ ఎంతో అద్భుతమైనది కదా. అలాంటి జీవితాన్ని, జన్మను సార్థకత చేసుకోవాలి అంటే ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ కూడా దుఃఖిస్తూ భగవంతుని నిందిస్తూ ఉండకూడదు. అది సరైన పద్ధతి కాదు బిడ్డ. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ప్రతి బాధకు తర్వాత సంతోషం ఉంటుంది అని నమ్మి ముందడుగు వెయ్యి. తప్పకుండా నువ్వు వెళ్ళే దారి పూలవనం అవుతుంది. ఇక తర్వాత రోజులన్నీ నీకు సంతోషంగా ఉంటాయి. భగవంతుడు నీకు ఏదైతే ఇస్తాడో అందులో సంతోషాన్ని వెతుక్కో. అప్పుడు నీకు దిగులు అనేది అసలు ఉండదు. నీకు కాలం భగవంతుడు ఏదైతే ఇస్తాడో అది నీ కాలం అవుతుంది. నువ్వు నమ్మలేని దానికోసం బాధపడవద్దు. నువ్వు అసలు అదే నీ బాధను ముఖ్యమైన కారణం కనుకనే ఈ విషయాలను మనసులో ఉంచుకో. నేను చెప్పినవి ఇప్పటి నుంచి నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఈ మాటలు విన్నావు కదా, ఇవి నీ మనసులో నాటుకున్నాయి కదూ. ఇక నువ్వు నీ కన్నీరు అనేది నీ కంటి నుంచి రాదు. బాధ అనేది నీ మనసులో నిలవదు. అంతా సంతోషంగా ఉండడానికి ఏదైతే చేయాలో ఆ పనులు చేస్తూ సంతోషంగా నీ మనసులో ఉంచుకుంటావు. నువ్వు సంతోషంగా ఉంటే మీ ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారమ్మా. దానివల్ల మీ కుటుంబమే ఆనందంగా ఉంటుంది కదా. ఇదే కదా తల్లి నువ్వు కోరుకునేది. ఇక నుంచి అలానే ఉండు. ప్రతి క్షణం, ప్రతి జీవితం, ప్రతి అడుగు అన్నీ అనుకూలంగా ఉండేలా ఈ దుర్గమ్మ నీకు ఏర్పాటు చేస్తుందిలే. కానీ బిడ్డ, నీ జీవితం అంతా పచ్చని పొదరిలులా మారుతుంది. ఒకవేళ ఆ పచ్చదనంలో ఏమైనా ముళ్ళు ఉన్నా నేను ఉన్నాను కదా. నా అడుగు తర్వాతే కదా నీ అడుగు వేయనిస్తాను.
కాబట్టి నేను ఉన్నాను అన్న ధైర్యంతో భయం లేకుండా ముందుకు సాగిపో తల్లి. ఇదే ఈ దుర్గమ్మ ఈరోజు నీకు చెప్పాలనుకున్న సందేశం. బిడ్డ, ఎప్పుడూ కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు. ఇది నీ దుర్గమ్మ మాట. నీకు ఈ దుర్గమ్మ ఇస్తున్న మాటను నువ్వు చక్కగా సద్వినియోగం చేసుకుంటావు కదూ. మరి అమ్మవారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అమ్మవారి సందేశం మీకే మొదట చూస్తారు. వెంటనే అమ్మ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః అని మీరు కామెంట్ సెక్షన్లో రాయండి ఫ్రెండ్స్. మీకు గనక మంచిగా అనిపిస్తే గనక మీరందరూ కూడా కొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. జై కనక దుర్గమ్మ తల్లికి అని పలుకుదామా. సర్వే జనా సుఖినో భవంతు.